అందరికీ శుభోదయం మిత్రులారా. నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ టాపిక్తో వచ్చాను. ఈరోజు స్టూడెంట్స్ చాలామంది నాకు మార్కులు తక్కువ వస్తున్నాయని, జ్ఞాపకం ఉండలేదని, సాటిస్ఫాక్షన్ లేనని, మా పేరెంట్స్ బాధపడుతున్నారని, గురువులు తిడుతున్నారని, లైఫ్లో సెటిల్ అవుతానా కానా అనే డౌట్తో ఉన్న కొంతమందికి ఇంప్రూవ్ మెమొరీ స్కిల్స్తో మీ ముందుకు వచ్చాను. ఎప్పుడైతే జ్ఞాపక శక్తిని పెంచుకుంటే మనం అద్భుతంగా రాణిస్తాం, గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి, చాలా తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే స్థితిలో ఉంటాం, గురువులు ఒక మంచి స్థితిలో ఉంటారు. వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ ఈ విధంగా ఎదిగినారనే ఉద్దేశంతో లైఫ్లో కూడా బాగా బ్రహ్మాండంగా ఎదగడానికి, సెటిల్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మెమొరీ స్కిల్స్ పెంచుకోవాలంటే మనము వ్యాయామం చేయాలి. తప్పకుండా ఫిజికల్గా వ్యాయామం చేస్తేనే మనకు ఒక శరీరం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే శరీరాన్ని మనం కొంచెం వ్యాయామం, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, కొంచెం ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా టైప్లో ఆ విధంగా చేయడం ద్వారా ఈ శరీరానికి కొంచెం చెమట రూపంలో వెళ్తుంది. మంచి ఈ సొసైటీలో ఉన్న మంచిని స్వీకరించడానికి అవకాశం ఉంది. సో వ్యాయామం చేస్తేనే, ఫిజికల్గా మనం కొంచెం అలసిపోయినట్టుగా ఉంటేనే మన మైండ్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్కి తప్పకుండా ఎంతో కొంత టైం, ఒక 15 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 30 మినిట్స్ కావచ్చు, 45 మినిట్స్ కావచ్చు, ఎంత వీలైతే అంత చేసేదానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మన మెమొరీ పెంచుకోవడానికైతే ఆస్కారం 100%గా ఉంటుంది. అదేవిధంగా తగినంత నిద్ర కూడా తీసుకోవాలి. చాలామంది నిద్రపోక చాటింగ్ చేసుకుంటూ, స్క్రోలింగ్ చేసుకుంటూ, ఇంకా ఏవేవో సోషల్ మీడియా చూసుకుంటూ, ఇంకా ఏవేవో టీవీ చూసుకుంటూ, ఇంకా అనవసరమైన విషయాలతో కాలాన్ని గడుపుతూ తగిన నిద్రపోవడం లేదు. తగిన నిద్ర పోకపోతే మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది, సోల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మైండ్ కరెక్ట్ ఉంటేనే మనం చాలా బాగా పనిచేస్తాం, శారీరకంగా బాగుంటేనే మనం పనిచేస్తాం. సో అది ఏజెస్ని బట్టేసి 7 అవర్స్, 8 అవర్స్, 9 అవర్స్ ఆ విధంగా సరిపోతుందనేసి మన వైద్య నిపుణులు చెప్తున్నారు, ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు. మనము ఆ నిద్రకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలి. మనము ఆ నిద్ర కరెక్ట్గా పోయినప్పుడే మనకు ఒక మళ్ళీ మన శరీరము రిజనరేట్ అవుతుంది, మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే మనం చదివింది జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా చదువుతున్నప్పుడు బ్రేకులు తీసుకునాలి. కంటిన్యూగా గంటల తరబడి చదువుతా కాదు, మధ్యలో కొంచెం బ్రేక్ అనేది చాలా అవసరం. ఇదొక టెక్నికల్గా, ఇదొక సైంటిస్టుల ప్రకారంగా ఒక ప్రోమోడోరా సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ చదువుతున్న క్రమంలో ఒక హాఫ్ అన్ అవర్ కావచ్చు, 45 మినిట్స్ కావచ్చు, అట్లీస్ట్ 1 అవర్కైనా ఒక 3 నిమిషాలు, 5 నిమిషాలు ఆ విధంగా మనం బ్రేక్ ఇచ్చినట్లయితే మన మైండ్ చాలా షార్ప్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ఎక్కడన్నా వాక్ చేస్తుంటాం, చాలా ఎత్తైన కొండలు వస్తుంటాయి. అప్పుడు మనము కంటిన్యూగా నడకని కొనసాగిస్తే చాలా ఇబ్బందులు అవుతాము, చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా అన్ఈజీగా ఉంటుంది. మనం మధ్యలో బ్రేక్ తీసుకుంటాం, ఒక 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, బ్రేక్ తీసుకొని మళ్ళీ పోతే మనకు ఒక శక్తి వస్తుంది, మనకు ఒక ఎనర్జీ వస్తుంది, మనకు ఒక ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. సో అదేవిధంగా చదువుతున్న టైంలో తప్పకుండా మనం కొంచెం గ్యాప్ అనేది ఇస్తూ పోతుంటే మెమొరీ పెంచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనము యాక్టివ్గా వినాలి. క్లాసులు చెప్తున్నప్పుడు ఏమేమి జ్ఞాపకాలతో, ఇంట్లో జరిగిన జ్ఞాపకాలతో, ఫ్రెండ్స్తో జరిగిన జ్ఞాపకాలతో, ఇంకేదో రకరకాల సంఘటనలు ఉంటే నీ బాడీ ఇక్కడనే ఉంటుంది, మైండ్ ఎక్కడనో పోతుంది. సో క్లాస్ అంతా అప్పుడు 100%గా నీకు ఏమీ అర్థం కాదు, ఏమీ జ్ఞాపకం ఉంచుకోలేవు, మళ్ళీ రకరకాల ఇబ్బందులు పడతావు. సో యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాసులో నువ్వు ఒక బ్రహ్మాండంగా యాక్టివ్గా విన్నావంటే అది చాలా ప్రభావం చూపిస్తుంది, మన మెమొరీ పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో యాక్టివ్ లిజనింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తే జ్ఞాపక శక్తికి 100%గా స్కోప్ ఉంది. సో ఏమీ ఇబ్బంది పడే అవసరం లేదు, ఏమీ నెగిటివ్గా ఆలోచన చేసే అవసరం లేదు. అదేవిధంగా మానసికంగా చురుకుగా ఉండాలి. మానసికంగా చురుకుగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు చూసినా కానీ రకరకాల ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడడం కావచ్చు, తొందరగా మాట్లాడడం కావచ్చు,
అనవసరం విషయాలకు టెంప్ట్ కావడం కావచ్చు. సో మనం కామ్గా ఉండాలి. కామ్గా ఉంటేనే మన మైండ్ బాగా పనిచేయగలుగుతుంది, మనం చురుకుగా ఉండడానికి అవకాశం ఉంది. అంతేగాని మనం మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటామో అప్పుడే మనకు జ్ఞాపక శక్తి అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ మనం 100%గా ఎప్పుడు ఒక శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, దృఢంగా ఆలోచనలు పెంచుకునే ప్రకారంగా ఉంటేనే జ్ఞాపక శక్తి అనేది పెరగడానికి 100%గా స్కోప్ ఉంది. అదేవిధంగా మైండ్ఫుల్నెస్గా ఉండాలి. మైండ్ఫుల్నెస్ అని అంటే మనం బుద్ధిగా ఉండడం. ఈ మైండ్ఫుల్నెస్ అనే దానికి పాటిస్తేనే తప్పకుండా మనకు ఒక మంచి ఆలోచనలు పెరుగుతాయి. ఎగ్జాంపుల్గా ధ్యానం చేయడం. ధ్యానం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండే స్థితిని. మన మైండ్ పనిచేయదు, మన బాడీ పనిచేయదు, మన సోల్ పనిచేయదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంటుంది. ఆ ప్రకారంగా ఒక 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, ఇంకా వీలైతే ఎక్కువ చేస్తే కూడా ఇంకా మనకు ఒక బుద్ధి బలం అనేది పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక్కడ మన ఈ ప్రపంచంలో అత్యధికులు మంచి అచీవ్మెంట్ చేసిన వ్యక్తులు ఈ సాధన చేస్తేనే ఒక మంచి మెమొరీతో ఒక గొప్ప వ్యక్తులుగా రాణించారు. మన హిస్టరీలో చదువుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్గా అచీవ్మెంట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా విజువలైజేషన్ అంటే ఆ విజువలైజేషన్ అంటే ఏంటి అంటే మనం చేస్తున్న పనిలో ఎగ్జాంపుల్గా మీరు చదువుతున్నారు. ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా మీరు చదువుతున్నారు. స్టూడెంట్గా మీరు క్లాసులో పాఠాలు వింటున్నారు, మార్కులు రావడానికి మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నారు. ఈ అంతా ఒక కళ్ళు మూసుకొని మంచి ఆ ఆలోచనల మీదనే నేను క్లాసులు బాగా వింటున్నాను, నేను ఎగ్జామ్ మంచిగా రాయబోతున్నాను, నాకు మంచి మార్కులు రాబోతున్నాయి, నాకు ఒక మంచి ర్యాంక్ రాబోతుంది, నాకు స్టేజ్ మీద మంచి అప్రిషియేషన్ కాబోతుంది, మా గురువులు నన్ను సత్కరిస్తున్నారు, మా తల్లిదండ్రులను కూడా పిలిపించారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నా తోటి విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, అందరూ నా మీద ఒక హ్యాపీనెస్తో ఉన్నారు, నేను ఒక లైఫ్లో మంచి సెటిల్మెంట్ కాబోతున్నాను. ఈ విధంగా విజువలైజేషన్ చేసుకుంటే తప్పకుండా మెమొరీ అనేది డెవలప్మెంట్ అవుతుంది, లైఫ్లో అనేది స్థిరంగా రాణించడానికి ఆస్కారం ఉంది. సో ఇట్లాంటి స్కిల్స్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇట్లాంటి బ్రహ్మాండమైన వీడియోస్ స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, మంచి మంచి స్కిల్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇంకా ఇట్లాంటి స్కిల్స్ ఎంతోమందికి అవసరం కనుక షేర్ చేస్తారనేసి కోరుకుంటూ విన్నవించుకుంటూ మీ ముందర సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.